హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుమగుమలాడే గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను పదండి. సో ముందుగా ఇలా ఉప్పు నీళ్ళల్లో వంకాయలన్నీ కడిగేసేసుకొని 4 పచ్చాలు కింద కట్ చేసి సో అవన్నీ మంచిగా ఆయిల్లో వేయించుకోవాలండి. సో నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా వస్తుంది. సో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి వంకాయలన్నీ కూడా బాగా వేయించుకోవాలండి. సో మూత పెట్టి ఉడికించుకోండి, సో దట్ మీకు ముక్క బాగా ఉడుకుతుంది. సో చూసారు కదా, ఇలా వేయించుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్లో పెట్టద్దు. సో చూడండి ఎంత బాగా ఉడికే ముక్కలు. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సో 3 దాల్చిన చిక్కలు తీసుకున్నాను, 1 ఇంచ్వి. సో 6 to 7 లవంగం ముక్కలు అండ్ 4 యాలుక్కాయలు తీసుకున్నానండి. సో చిన్న బిర్యానీ ఆకు 2, ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి తీసుకోండి. అవైలబుల్ లేకపోవడం వల్ల ధనియాల పొడి వేసాను 2 టేబుల్ స్పూన్లు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. సో నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు గసగసాలు వేయండి. 2 టేబుల్ స్పూన్లు గసగసాలు వేసాక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు యాడ్ చేయండి అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేయండి, టేస్ట్ బాగుంటుంది. సో చిన్న కొబ్బరి ముక్క కొంచెం తీసుకున్నాను. ఇదంతా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా ఎలా వచ్చిందో. సో 3 టమాటాలు, చిన్నవైతే 2 ఉల్లిపాయలు, పెద్దదైతే 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. సో కరెక్ట్ కొలత సరిపోతుంది, కారం ఎక్కువ లేకుండా. ఇదంతా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. సో అప్పటికప్పుడు నూరుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేయండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడంత పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ మసాలా కారం తీసుకున్నానండి. ఇదంతా సో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఇదంతా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. సో చూసారు కదా ఎలా వచ్చిందో. ఇలా ఉండాలి మనకి పేస్ట్ అనేది. సో ఇదంతా కూడా ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ముందుగా 1 టీ స్పూన్ జీలకర్ర వేసి 1 మినిట్ ఆగి ఆ తర్వాత పేస్ట్ వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో అప్పుడే మనకి బాగా టేస్ట్ అనేది వస్తుంది. ఎంత బాగా వేగితే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోండి. కొత్తిమీర కూడా కరివేపాకు వేసి చూడండి ఎలా వచ్చిందో. సో మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. వంకాయలు కూడా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేపుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేయండి, 3/4 గ్లాస్ వేసాను. సో అప్పుడే మనకి కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఇదంతా కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించండి. చాలా అంటే చాలా టేస్టీ గుత్తి వంకాయ కూర